అది 1980 నాటి కాలం. అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామానికి మండలం 10 కిలోమీటర్లు, పట్టణం 25 కిలోమీటర్లు. ఒక ఊరు నుంచి ఒక ఊరికి ప్రయాణం చెయ్యాలంటే సైకిల్, లేదంటే రోజులో 3 సార్లు మాత్రమే తిరిగే బస్సు. అప్పట్లో ఒక పుకారు ఉండేది. అది ఎంతైవరకు నిజమో ఈ కథను విని తెలుసుకుందాము. ఆ చిన్న ఊరిలో సూరయ్య అనే యువకుడుండేవాడు. కొత్తగా పెళ్లైన యువకుడు. అతను ఒకరోజు స్నేహితులతో కలిసి దగ్గరిలోని మండలానికి సినిమాకి వెళ్ళాలి అని తన అమ్మమ్మగారికి చెప్పాడు. సినిమాకి వెళ్తున్నాను. ఒరే మనవడు, చీకటి పడాక ఆ దారి నుండి రావద్దురా. ఎందుకమ్మమ్మా? ఆ చింతతోపులో ఒక ఆత్మ తిరుగుతుందని అంటారు. ప్రసవం కావాల్సిన వేళ సహాయం లేక ఒక గర్భిణి చనిపోయింది. అప్పటినుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతుందంటారు. అమ్మమ్మా, ఈ రోజుల్లో ఇలాంటివి ఎవరు నమ్ముతారు? ఈ రోజు నేను సినిమాకి వెళ్ళి తీరతాను అని స్నేహితులతో కలిసి మండలానికి సినిమాకి వెళ్ళాలి అని తనకు తెలిసిన వారిని అడిగి కొత్తగా కొన్న ర్యాలీ సైకిల్ తీసుకుని సినిమాకి వెళ్ళాడు. సినిమా అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. స్నేహితులతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ రోజు చివరి ట్రిప్పు బస్సు వచ్చింది. తనతో వచ్చిన స్నేహితులు బస్సుపైన సైకిల్ వేసుకుని ఎక్కారు. సూరయ్య ఎక్కడానికి స్థలం లేక ఒక్కడే మిగిలాడు. సూరయ్య చేసేదిమీ లేక బస్టాండ్లో పడుకున్నాడు. కాని దోమల దెబ్బకి నిద్ర పట్టలేదు. ఏది ఏమైనా ఇంటికి వెళ్లాలని సైకిల్ తొక్కటం మొదలుపెట్టాడు. చింతతోపు సమీపించటంతో సూరయ్యకు తన అమ్మమ్మగారు చెప్పిన మాటలు మదిలోకి వచ్చాయి. భయం మొదలైంది. ఇంతలోనే చింతతోపులోకి వచ్చాడు. హఠాత్తుగా, ఒరేయ్ ఆగరా, నేను వస్తున్నా అని కేకవేయటం మొదలుపెట్టింది. సూరయ్య వెనుకకు తిరగకుండా వేగంగా సైకిల్ త్రోకుతూ గుంటలు పళ్ళాలు సైకిల్ గాలిలోనే పోతుంది. ఎట్టకేలకు చింతతోపు దాటివేయటంతో ఆ దెయ్యం మరుపు ఆగిపోయింది. అమ్మో, నిజమేనా ఇది అని అనుకుని ఇంకొద్ది దూరం వెళ్ళాక రోడ్డు పక్కన ఒక మహిళ కనిపించింది. ఇంత రాత్రి ఇక్కడెవరు? బాబూ, ఇంటికి తీసుకెళ్తావా? ఎవరైనా అడిగినా ఆగొద్దు, మాట్లాడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. ఇంక ఏ మాట మాట్లాడకుండా సూరయ్య సైకిల్ వేగం పెంచాడు. ఆగరా, నన్ను వదిలేసిపోతావా అని వెంటపడగా వేగంగా ఊరిలోని హనుమంతుడు గుడి వద్దకు రాగానే గంట శబ్దం వినిపించింది. ఒక్కసారిగా భారమంతా దిగినట్టియింది. తెల్లవారుగానే కళ్ళు తెరిచిన సూరయ్య చూస్తే చుట్టూ ఎవ్వరూ లేరు. అంత నిశ్శబ్దం. అదే చింతతోపులోరా. ఏళ్ల క్రితం ఒక గర్భిణీ స్త్రీ సహాయం లేక చనిపోయింది. ఆ రోజునుంచి సూరయ్య ఎప్పుడూ అర్ధరాత్రి ప్రయాణం చెయ్యలేదు. పెద్దవాళ్లు చెప్పిన మాటను ఎప్పుడూ తేలికగా తీసుకోలేదు. పుకారు అయినా సరే అనుభవం ఉన్నవాళ్ల మాటల్లో ఎప్పుడూ కొంచెం నిజం ఉంటుంది.